హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఐఎమ్ యువర్ జాక్. జీవితంలో గొప్ప విషాదం ఏంటని ఎవరినైనా అడిగినా, లేదంటే కొంతమంది పెద్ద మనుషులను అడిగినా కూడా గొప్ప విషాదం ఏంటంటే చనిపోవడం అని అంటారు. అదే కదా జీవితంలో గొప్ప విషాదం అంటే. కానీ అంతకంటే ఒక గొప్ప విషాదం ఉన్నది. బతికుండగానే నువ్వు కన్నటువంటి కలలను నిర్లక్ష్యం చేస్తూ వాటి కోసం ప్రయత్నించకుండా ఉండడం అనేది చాలా గొప్ప విషాదం. జీవితంలో భరించలేని గొప్ప విషాదం అంటే అదే. ఆ విషయం మనం ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోతున్నాం. అదే పోస్ట్ పోన్ చేయడం, అవే నిర్లక్ష్యాలు. ఇది గమనించడానికి జీవితం చాలా సానుకూలంగా ఉంటుంది. అవును ఫ్రెండ్స్, మళ్ళీ పుడతామా ఏంటి? ఉన్నప్పుడే చరిత్ర సృష్టించాలి. అది ఆలోచించిన వాడు ప్రతిరోజు ఆ కళల కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఏదో ఒక రోజు కుండ బద్దలు కొట్టినట్టు సక్సెస్ వస్తుంది. అంటే మనకు తెలియని విషయం ఏంటంటే, ఒకటి మన వాళ్ళు అంటే అమ్మ నాన్న కావచ్చు, తాతయ్య నాన్నమ్మ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా మనం ప్రతిరోజు వాళ్ళని చూస్తున్నాం కాబట్టి వాళ్ళ వయసు, వాళ్ళ యొక్క సమయం అయిపోతుందని మనం గమనించలేకపోతాం. ఇప్పుడు మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, మన అమ్మ నాన్నలే అనుకోండి. వాళ్ళని రెగ్యులర్గా మనం చూస్తాం. వాళ్ళ అదే స్ట్రక్చర్, అదే మనుషులు, అవే మాటలు కాబట్టి వాళ్ళ వయసు కూడా పెద్ద తేడా అనిపించదు. మనకు తెలియని విషయం ఏంటంటే, నిశ్శబ్దంగా టైం అనేది వాళ్ళది అయిపోతుంది. అంటే వాళ్ళకు భూమి మీద ఉండేటువంటి టైం అనేది స్లోగా మనకు తెలియకుండా అయిపోతుంది. ముసలి వాళ్ళు అవుతున్నారు, వృద్ధాప్యం వస్తుంది. కానీ అది మనం రోజు చూస్తున్నాం కాబట్టి మనకు అది తెలియకపోవచ్చు. అయినప్పటికీ కూడా అంతా జరిగిపోతుంది. మన అనుకున్న వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోతున్నారు. మనకే తెలియదు మన టైం కూడా అయిపోతుందని చెప్పి మనకు కూడా తెలియకపోవడం, ఇంకా ప్రయత్నించకపోవడం. రేపు మొదలు పెడతా, రేపటి నుండి నేను 100% ఎఫర్ట్స్తో ట్రై చేస్తా, ఈరోజు నేను ఫ్రీగా ఎంజాయ్గా గడుపుతా. ఇలాంటి విషయాలన్నీ మనం చేస్తూ మన జీవితాన్ని మనమే నిర్లక్ష్యం చేస్తూ నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించాలి. టైం ఎవ్వడి కోసం ఆగదు. వయసు అయిపోతూనే ఉంటుంది. ఒక్కరోజు అద్దంలో చూసుకున్నప్పుడు అర్థమవుతుంది. తెల్ల జుట్టు వచ్చినప్పుడు నేను కూడా ముసలివాడిని అయిపోతున్నా అనే విషయం అర్థమవుతుంది. అర్థమైనా చేసేది ఏముండదు ఆ టైం వరకు. అందుకే ఉన్నటువంటి టైంని యూజ్ చేసుకోవాలి. రేపు మొదలు పెడతా, రేపటి నుంచి ట్రై చేస్తా అనేది పూర్తిగా మానేయాలి. ఈ రోజు నుండే మొదలుపెట్టు, ఈ రోజు నుండే ట్రై చేయి. టైంని వృధా చేయకు. ఓడిపోయిన మనిషికి ఖచ్చితంగా జీవితం ఇంకా చాలా అవకాశాలు ఇస్తుంది. కానీ మనం వృధా చేసిన టైం అనేది మళ్ళీ తిరిగి రాదు. అది ఒకనొక టైంలో మనకే తెలుస్తుంది. చాలా బాధపడాల్సి ఉంటుంది. భారీ మూల్యం చెల్లించక తప్పదు టైం విలువ తెలియకపోతే. ఒక చనిపోయాక సమాధి మీద ఇంకొంచెం ప్రయత్నించి ఉంటే గెలిచేవాడు అని చెప్పి రాయరు. అందుకే బ్రతికున్నప్పుడే ఆ కథను, ఆ స్టోరీని, నీకున్న బాధ్యతను, నీ చరిత్రను నీకు నువ్వే సృష్టించుకొని చరిత్రలో నీకంటూ ఒక పేజీ రాసుకోవాలి. అర్థమైంది కదా? అదే నిజానికి మనిషి ఎంత ధైర్యవంతుడు ఎలాగైనా, ఎప్పటికైనా, ఏనాటికైనా, ఏ క్షణమైనా చచ్చిపోతాడని తెలిసి కూడా బతుకుతాడు. చూసిన చాలా ధైర్యవంతుడు మనిషి. ఆ విషయం గమనించి ఆలోచిస్తే నేను ఇంత ధైర్యవంతున్నా అనే ఆలోచన వస్తుంది. కొంతమంది పిరికి వాళ్ళు ఉంటారు, నా వల్ల అవుతుందా, నేను ఏం చేయలేను, నాకంత ఉందా అని చెప్పి. ధైర్యం అనేది మనిషి కంటే ఎక్కువ ధైర్యవంతులు ఎవరు లేరు. ఒకటి చివరగా విషయం ఏంటంటే, బాధలకు, కష్టాలకు కాలం పరీక్షించే టైంలో కనుక వెనుకడుగు వేస్తే ఓడిపోవడం ఖాయం. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యంగా ఎదుర్కొంటే మాత్రం గెలవడం చాలా ఈజీ. అందుకే ఎక్కువగా సక్సెస్ అయ్యే వ్యక్తులు ఎవరనంటే అన్ని కష్టాలు పడ్డోళ్ళే, అన్ని రకాల బాధలు అనుభవించిన వాళ్ళే, అన్ని రకాల కన్నీళ్ళు పెట్టిన వాళ్ళే, అన్ని ఒడిదుడుకులకు లోనై ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డ వాళ్ళే. ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ ప్రయత్నించి మళ్ళీ నిలబడే వాళ్ళే సక్సెస్ కాగలుగుతారు. ఇప్పుడు ఉన్నటువంటి సక్సెస్ కాబట్టి ఇప్పుడు విలాసవంతంగా ఉంటున్న వాళ్ళ జీవితంలో ఎన్నో చవి చేసి ఉంటారు వాళ్ళు. అందుకే ఈరోజు వాళ్ళ స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఓటమికి భయపడి ప్రయత్నించని వాడు ఎన్నటికీ గెలవలేడు. కాబట్టి ప్రతి విషయంలో మీరు అనుకున్నటువంటి ప్రతి విషయంలో గెలవాలి, పట్టుదల ఉండాలి, మంచి మార్గంలో నడవాలి అని నేను కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం ఆలోచించు, శోధించు, చివరగా సాధించు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.